సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు రేవంత్ వెళ్లనున్నారు. అఖిల భారత పద్మశాలి మహాసభల్లో సీఎం పాల్గొననున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు రేవంత్ వెళ్లనున్నారు. అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న పరేడ్ గ్రౌండ్ లో సభ ముగిసిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్తారనేటువంటి ఒక చర్చ ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. రాత్రి 9 గంటలకు ఢిల్లీకి వెళ్తారు. ఈ రోజు ఏఐసిసి పెద్దల్ని కలుస్తారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన చర్చిస్తారు అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఏఐసిసి పెద్దలు వారించారు. ఆల్రెడీ ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఫోన్ లో సంప్రదింపులు జరిపి చేస్తామని చెప్పినట్లుగా ఒక సమాచారం. సో ఈ రోజు ఉదయం మళ్ళీ నిన్ననైతే వాయిదా పడింది. మళ్ళీ ఈ రోజు ఉదయం వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్ అక్కడ ఏదో ఉంది, దానికోసం వెళ్తారనేటువంటి ఒక ప్రచారం చర్చ కూడా జరిగింది. అయితే ఈ ట్రిప్ కూడా వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి సభ ఉంది. ఆ సభ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవుతా ఉన్నారు. ఇటీవల ఈ కులగన్న సర్వే సక్సెస్ఫుల్ గా చేసి బీసీల సంఖ్యను తేల్చినటువంటి నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ పద్మశాలిల సభను అయితే నిర్వహిస్తా ఉన్నారు. అఖిల భారత పద్మశాలిల సభ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఇటీవల నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాలు బీసీల నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయనట్లుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు బీసీల జనాభాను తెలుస్తూ రిజర్వేషన్ల పెంపు కోసం చిత్తశుద్ధిగా ముందుకు వెళ్తూ బీసీ కులగన్ను నిర్వహించింది. సమగ్ర కుటుంబ కులగన్ను నిర్వహించింది. సో దీనిపైన విపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి సమయంలో, కుట్రలు చేస్తున్నటువంటి సమయంలో దాన్ని ఓన్ చేసుకొని వాటికి అనుగుణంగా తీర్మానాలు చేయాల్సినటువంటి బాధ్యత బీసీ సంఘాల పైన ఉంది, బీసీ సామాజిక వర్గాల పైన ఉంది. సో ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు మీటింగులు పెట్టి తీర్మానాలు చేయాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విస్తృతమైనటువంటి సమావేశాలు పెట్టి తీర్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు పద్మశాల సభను నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి అటెండ్ కాబోతున్నారు. ఇక మరొకటి 10వ తేదీ నుండి అంటే రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పైన ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఏఐసిసి దానిపైన సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను 4 జాబితాను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది.